హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము తోకచుక్కలు ఎలా తయారవుతాయి అన్న విషయాలను మనము తెలుసుకుందాం. తోకచుక్కలు ఒక గొప్ప మంచుతో కలిపి తయారవుతాయి. వీటి యొక్క పరిమాణము 1 మీటర్ నుంచి కొన్ని కిలోమీటర్ల వెడల్పు వరకు ఇవి పరిమాణాన్ని కలిగి ఉంటాయి. సూర్యుని నుంచి చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు అవి మంచుతో ఏర్పడిన కారణంగా తోకచుక్క అనేది దాని యొక్క బరువుని కోల్పోతుంది. చిట్ట చివరికి అది చిన్నదిగా అయిపోతుంది. కొన్నిసార్లు కొన్ని తోకచుక్కలు భూమి మీద కూడా పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. తోకచుక్క తయారయ్యే విధానము మనము చూసినట్లయితే అది వేసవి కాలంలో మనము నీరు తాగినట్టు ఉంటుంది. ఎందుకంటే నీరు గడ్డకట్టి మాత్రమే కాదు, అందులో సూపర్ నోవా కూడా ఉంటుంది. అమ్మోనియా, మీథేను, కార్బన్ డైఆక్సైడ్ మరియు ఇతర వాయువులు కూడా తోకచుక్కలో ఉంటాయి. అంతేకాకుండా వీటితో పాటు దుమ్ము, రాళ్ళు మరియు ఇతర శిథిలాలు కూడా తోకచుక్కలో ఉంటాయి. విశ్వంలో హాలి అనే తోకచుక్క ఉంది. అది ప్రతి 76 సంవత్సరాలకి ఒక్కసారి సౌర వ్యవస్థలోనికి ప్రవేశించి మరలా తిరిగి వస్తూ ఉంటుంది. ఇది అత్యంత ప్రసిద్ధమైనది. 1993లో ఒక వింతైన సంఘటన జరిగింది. అది ఏమిటంటే షూమేకర్ లేవి 9 తోకచుక్క ముక్కలుగా విరిగిపోయి బృహస్పతిపై పడింది. అది చెల్లాచెదురుగా పడిపోయింది. తోకచుక్కలు స్వయం ప్రకాశకాలు. అవి ఎలా అంటే సూర్యుని యొక్క కాంతిలో గ్రహించబడినటువంటి కాంతి కంటే 4% మాత్రమే అవి తనకు తానుగా ప్రకాశిస్తాయి. తోకచుక్కలన్నీ కూడా మంచు యొక్క ప్రభావంతో తయారు చేయబడ్డాయని మనకు తెలుసు కదా. కానీ మంచు యొక్క క్రింద భాగంలో అసలు ఏమి ఉన్నాయో ఇంతవరకు ఏమీ తెలియదు. తోకచుక్కలలో ఒక భాగాన్ని కోమా అని పిలుస్తారు. అసలు కోమా అంటే దాని అర్థం ఏంటంటే కేంద్రకం చుట్టూ ఉన్న దుమ్ము మరియు వాయువు అని అర్థము. కొంతమంది వ్యాపారవేత్తలకి తోకచుక్కలు కనిపిస్తాయి కదా, అప్పుడు తోకచుక్కలు ఎవరికైతే కనిపిస్తాయో వారికి చెడు జరుగుతుందని కొంతమంది భావిస్తారు. ఇది ప్రజలలో ఎక్కువగా వ్యాపించినందువలన ఎవరికైతే తోకచుక్కలు కనపడ్డాయో వారికి యాంటీబయాటిక్గా యాంటీ కాన్వెంట్ మాత్రలు మరియు గొడుగులు, గ్యాస్ మాస్కులు వంటివి తయారు చేయబడి అందరికీ ఇస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో మీరు కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.